మా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులుగా మేము అందరం. ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దర్శనాన్ని ఎవరున్నారంటే అది నువ్వే. అంత ఘాటుగానే మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది తెలంగాణ రాకముందు, నీ బతికేది వెలిగి వచ్చినావు, నీ మొగన్ ఆస్తుందా? ఇష్టం వచ్చిన మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగల, హైదరాబాద్ ఎమ్మెల్యేల మన అందరం కూడా 24 మందిని ఈ హైదరాబాద్ ను డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నంత స్నేహితం నాకు గౌరవం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమ జరుగుతుంటుంది. టీడీపీలో అంత అభిమానంగా జరుగుతుంటుంది. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడైనా లేదు. అంత ప్రేమగా, అంత అభిమానంగా, అందరికన్నా ఎక్కువ బాగుంటున్నారు రేవంత్ రెడ్డి నాతో ఒక్కతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొలికైనప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేజీ చరిత్ర ఉందా? మా ఎమ్మెల్యేలను మాట్లాడిన తర్వాత హక్కు 4 దివ్యాంగాలు అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తోని, 45,000తోని, 72,000 గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్ లో బిఎంఎస్ కు టీఎన్టీఎస్ కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజున